హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ ఇవాళ ఫస్ట్ టైం నేను ఒక మూవీ పైన రివ్యూ కాదు, ఇది 100% చూడమని చెప్పేసి చెప్తున్నాను అందరికి కూడా. ఓపెన్ స్కూల్ విద్యార్థులే కాకుండా రెగ్యులర్ స్కూల్ స్టూడెంట్స్, అలాగే రెగ్యులర్ స్టూడెంట్స్ స్కూల్ స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా చూడండి. ఏంటంటే ఆ మూవీ పేరు, ఇది ఆహా వెబ్ సిరీస్, ఆహా యాప్లో 35 అనే మూవీ అండి ఇది. సో ఈ 35 అనే మూవీ యాక్ట్రెస్ వచ్చేసి నివేదిత థామస్. సో తను యాక్ట్ చేశారు ఇక్కడ. చాలా అంటే చాలా ఫీల్ గుడ్ మూవీ ఇది. ఎందుకంటే ఈ మూవీ ఏంటంటే 35 నాట్ అవుట్ 35 మూవీ పేరు. సో ఇక్కడ ఏంటంటే నివేదిత థామస్ పిల్లలు ఉంటారు ఇద్దరు. సో వీరు తిరుపతిలో ఉంటారు. సో తిరుపతి అంటే ఏంటంటే చాలామంది పేరెంట్స్ అక్కడ బ్రాహ్మిన్స్ వేద పాఠశాలలో పిల్లల్ని జాయిన్ చేస్తారు. సో ఇక్కడ నివేదిత థామస్కి ఏంటంటే వాళ్ళ పిల్లల్ని వేద పాఠశాలలో కాకుండా రెగ్యులర్ స్కూల్లో వేసి వాళ్ళని మంచి ఒక ఎడ్యుకేటెడ్ పిల్లల్ని చేయడానికి ఉంటుంది. అయితే అందులో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ నివేదిత థామస్ ఇద్దరు కొడుకులలో ఒక కొడుకుకి ఏమవుతుందంటే మ్యాథ్స్ అనేది అస్సలు రాదు. అంటే వాడి క్వశ్చన్స్ చాలా గమ్మత్తుగా ఉంటాయి. 0 హ్యాస్ నో వాల్యూ అంటాం మనం మ్యాథమెటిక్స్లో. వాడేమంటాడు, ఆ 0ని తీసుకెళ్ళి 1 పక్కన పెడితే 10 అయింది కదా అంటాడు. 0 హ్యాస్ నో వాల్యూ అని మనం అంటాం, 0 is 0. బట్ వాడేమంటారంటే స్టూడెంట్ 0కి వాల్యూ ఉంది, నాకు ఈ మ్యాథ్స్ అర్థం అవ్వట్లే అని చెప్పేసి ఎప్పుడు 0 వస్తుంది. సో ఆ 0 రావడం వల్ల ఏమైపోతుందంటే ఆ స్కూల్ ప్రిన్సిపల్, ఆ స్కూల్ టీచర్లు అందరూ కూడా ఏం చేస్తారంటే డీమోట్ చేస్తారు పిల్లోడిని. డీమోట్ చేసిన తర్వాత ఈ మెల్లి కొట్లాడిన తర్వాత వీళ్ళ హస్బెండ్తో కొట్లాడిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఏమి ఇస్తారంటే, ఇప్పుడు ఒకవేళ ఈ ఎగ్జామ్లో పాస్ అయితే, మ్యాథమెటిక్స్లో పాస్ అయితేనే ఈయనని మేము నెక్స్ట్ క్లాస్ తీసుకుంటాము. హస్బెండ్ ఏమని చెప్తారంటే, ఈ పిల్లోడు మ్యాథ్స్లో పాస్ అయితేనే నేను ఉంచుతాను, లేదంటే వేద పాఠశాల చేస్తాను, పండితుని చేస్తాను, గుళ్ళకి వెళ్ళి పూజలు చేసుకోమని చెప్తారు. సో ఇక్కడ ఒక పేరెంట్, ఒక మదర్గా తను ఎట్లా కష్టపడింది, 0 మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్ని ఎలా మ్యాథమెటిక్స్ నేర్పించింది, తను మ్యాథ్స్ నేర్చుకొని పిల్లవాడికి నేర్పించడం, కొంతమంది టీచర్స్ హెల్ప్ తీసుకోవడం, మొత్తం మీద ఆ పిల్లోడిని మ్యాథమెటిక్స్ పాస్ ఎట్లా చేయాలి అనేదే మూవీ. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆ మ్యాథమెటిక్స్ పాస్ అయ్యే క్రమంలో అతని క్లాసు స్టూడెంట్స్ పిల్లలు ఎట్లా హెల్ప్ చేశారు స్టూడెంట్కి అని చెప్పేసి ఎంత బ్రహ్మాండంగా మూవీ తీశారంటే, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా కూడా పేరెంట్స్ కష్టపడాలి. ప్రతిదీ స్కూల్ పైన వదిలేయకూడదు, ప్రతిదీ టీచర్ పైన వదిలేయకూడదు. ఇక్కడ ఏంటంటే ఒక చెయ్యి పేరెంట్, ఒక చెయ్యి టీచర్, రెండు కొడితేనే చప్పట్లు వస్తాయి. అంటే నేను అనేది ఇంతకుముందు ఏమైపోయిందంటే, మేము చదువుకునే టైంలో మనం స్కూల్లోకి వెళ్ళి చదువుకునే వాళ్ళం, పేరెంట్స్ పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు అడ్వాన్స్డ్ యుగంలో ఉన్నాం కాబట్టి ప్రతి పేరెంట్ కూడా డల్ స్టూడెంట్ పైన, స్లో లెర్నర్ పైన మీరు ఇంట్రెస్ట్ చూపెడితే, మీరు ఒకవేళ అవగాహన చూపెడితే ఖచ్చితంగా స్టూడెంట్ అనేవాడు ఉత్తీర్ణత వస్తుంది. సో అందరూ కూడా దయచేసి 35 మూవీని చూడండి. ఆహాలో ఉంది, మీకు ఇది మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ తర్వాత మళ్ళీ చెప్తున్నాను, ఇంకొకటి నా సబ్మిషన్ ఏంటంటే, ఎవరిని కూడా మనం డల్ స్టూడెంట్ అనొద్దు ప్లీజ్. అదొకటి గుర్తుపెట్టుకోండి. అన్ని స్కూళ్ళకు కూడా చెప్తున్నాను, అందరు టీచర్స్ కూడా చెప్తున్నాను, ఏ స్టూడెంట్ని మనం డల్ స్టూడెంట్ అనొద్దు. ఎందుకంటే డల్ అనేది లేదు, డల్ అనేది మనం క్రియేట్ చేసిన పదం. అది డల్ స్టూడెంట్ కంటే కూడా మనం ఏం పిలవాలంటే స్లో లెర్నర్. ఏమని పిలవాలి? స్లో లెర్నర్. ఎందుకు స్లో లెర్నర్ అంటే, క్లాస్లో 30 మంది ఉన్నప్పుడు కొంతమంది ఒక ఆన్సర్ని జల్దీ నేర్చుకుంటారు, కొంతమంది స్లోగా నేర్చుకుంటారు. సో ఈజ్ ఎ లెర్నర్ అంటే వాడు చదువుతాడు ఖచ్చితంగా, ఈజ్ ఏ లెర్నర్. బట్ సమ్ స్టూడెంట్స్ విల్ లెర్న్ వెరీ ఫాస్ట్లీ, సమ్ స్టూడెంట్స్ విల్ లెర్న్ వెరీ స్లోలీ. కాబట్టి స్లో లెర్నర్లకి, ఫాస్ట్ లెర్నర్లకి తేడా ఉంటుంది, అంతే అన్నారు. కానీ యు ఆర్ డల్ స్టూడెంట్ అని చెప్పేసి వాళ్ళ మనోధైర్యాన్ని మాత్రం మనం కించపరచొద్దు. సో దయచేసి అందరి పేరెంట్స్కి, మీ పిల్లల అంటే స్కూల్లో చదువుతున్న పేరెంట్స్ అందరికి కూడా, అలాగే ఏమంటారు మన ఓపెన్ స్కూల్ స్టూడెంట్స్ అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆహాలో ఈ 35 అనే మూవీని మీరు ఖచ్చితంగా చూడండి. చూస్తే మాత్రం 100% నచ్చుతుంది మీకు. అండ్ ఖచ్చితంగా మీరు మీ పిల్లల్ని చూసే ధోరణి మాత్రం మార్చుకుంటారు ఆ తర్వాత, ఆ మూవీ చూసిన తర్వాత. సో హోప్ అందరూ కూడా ఆ మూవీ చూస్తారని చెప్పేసి కోరుకుంటూ, మళ్ళొకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు చాలా ధన్యవాదాలు చెప్తూ, మీ శ్రీకాంత్ అంకం సైనింగ్ ఆఫ్ శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్.